your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హలో బర్నీ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్ మీరు సూపర్, ఆల్వేస్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. మంచి గారు, మీకు ఒక మాట చెప్పాలి. నేను అంటే నార్మల్గానే నా ఫోన్ చూసేది చాలా తక్కువ. నేను ఫోన్ యూజ్ చేసేది చాలా తక్కువ. అంటే కొంచెం నా లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మెసేజ్ చేయడం తప్ప నేను ఎక్కువ ఫోన్ వాడను. నేను సో ర్యాండమ్గా చూసినప్పుడు నేను అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూశాను నేను. లేదు నిజంగా నేను ద వే మీరు తీసుకెళ్లే డ్రైవ్ భలే ఉంటుంది. అది మీరు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు బాగా నచ్చింది నాకు. సో నేను ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు ఎప్పుడుని. బట్ నేను అనుకున్నా ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇద్దాం, మంజుష గారితో ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఇది భలే యాదృచ్ఛికంగా జరిగింది. అది సరే, ఇది ఇక్కడ పెట్టి చెప్పండి. ఇలా నిజంగానే ఇక్కడ పెట్టి చెప్తున్నా. సార్ థ్యాంక్ యూ సో మచ్. బర్నీ సార్, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి మీ గురించి? అంటే 50+ ఫిలిమ్స్ గురించి చెప్పాలా, 70+ సీరియల్స్ గురించి చెప్పాలా, అండ్ అందరికన్నా ఫిట్నెస్లో ఇంత స్ట్రాంగ్గా అసలు ప్రతి ఒక్కరికి, యంగ్స్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అరే మీరేంట్రా చేసేది, ఇది కదరా కట్అవుట్ అని అంటున్నారని నేను అనాలా? అండ్ స్రవంతి నుంచి స్టార్ట్అప్ చేయాలా, అండ్ అలానే పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ అని చెప్పాలా? సరే, ఎక్కడి నుండి నేను స్టార్ట్ చేయాలి మీ గురించి? ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. ఓ మై గాడ్, అసలు ఎన్ని 2 నంది అవార్డ్స్ కదా సార్, నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 40-50కి నియర్ బై ఉన్నటువంటి ఎన్నో గెలుచుకునేటువంటి అవార్డ్స్. సార్ ఎందుకు మాకు సోషల్ మీడియాలో మీరు లేరు? అసలు మీతో ఫస్ట్ కూడా ఇది ఆడాలి మేమంతా. ఫోనే తక్కువ వాడకం అంటే ఇంకా సోషల్ మీడియా నేను ఎక్కడ వస్తానండి? నేను ఇంత హెల్త్ని కాపాడుకుంటే ఎలా సార్ ఫోన్ పక్కకు పెట్టి? అంటే ఫస్ట్ నేను రీసెంట్ ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు వచ్చి ఒక 3-4 మంత్స్ అయిందండి. అది కూడా నా ఫ్రెండ్ శ్రీధర్ అని చెప్పి ఒక డైరెక్టర్, అంటే తను ఇప్పుడు విశ్వంబరకి తను రైటర్, తను నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయబోతున్నాడు. తను ఆయన బలవంతంగా ఇన్స్టా ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్స్టా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడు అన్నమాట. ఆ సార్కి ఫస్ట్ సార్ నిజంగా ఎంతోమంది యంగర్ జనరేషన్స్కి కానీ, ఎంతోమంది యాక్టర్స్కి కానీ ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్. మెయిన్ లీడ్గా ఎలా చేయొచ్చు, విలన్గా ఎలా చేయొచ్చు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్గా ఎలా చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. చాలామంది సీరియల్స్కి వెళ్తే హీరోలు ఎవరు అంటారు, హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్కి వెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు, విలన్గా చేస్తే అమ్మో మెయిన్ లీడ్ చేసి విలన్గా ఏంటి అని అడుగుతారు, విలన్గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు. అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్గా. అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడచ్చో వాడకూడదో తెలియదు కానండి. టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి. ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది. ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి హీరోస్తో స్టార్ట్ అవుతుంది. టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పలేము. మనం వేరే మూవీస్కి అయితే మనం చెప్పగలం ఏ ఉన్నాడు రా అని చెప్పి అంటాం. కానీ టీవీ వరకు ఒక సరైన క్యారెక్టర్ పడిపోయిందంటే మీకు ఒక 5-6 ఇయర్స్ వరకు మీకు అది తీసుకెళ్ళిపోతుంది. ఒక ప్రాజెక్ట్లో మంచి నేమ్ వచ్చిందంటే పట్టుకెళ్ళిపోతుంది అది. బట్ నాకేమైపోయిందంటే స్టార్టింగ్ కెరీర్లో అది ఒక హీరోని రీప్లేస్ చేయడం వలన వచ్చిన ఆఫర్ ద్వారా నేను హీరోగా ఎంటర్ అయ్యాను. బట్ నేను హీరో మెటీరియల్లో కాదో నాకు నిజంగా అప్పుడు తెలియదు నాకు. బట్ హీరో మెటీరియల్ కాకపోయినా మరి హీరో క్యారెక్టర్ చేసేసానేమో నేను. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ నా కెరీర్ స్టార్ట్ అవడే మా టీవీ నుంచి స్టార్ట్ అయింది. అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రాజెక్ట్, అది మా టీవీ సీరియల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్. అది చూసి సెకండ్ ఈటీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ. సో ఈ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిల్లో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్కి. ఆ 2 సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది, అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ ప్రొడక్షన్స్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి. బట్ వేరేజ్ నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్టిల్లో సీరియల్స్ అన్ని చూడండి, అంటే మిగిలిన సీరియల్స్కి జస్టిల్లో సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ డిక్షన్ కానీ, మీకు స్క్రీన్ ప్లే కానీ, సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ప్లస్ మీకు గున్నం గంగరాజు గారి కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్. నాన్నలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే. సో ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో
చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం కలిగింది. లైక్ ప్రియాంక వచ్చేటప్పటికి హరిత గారు, సుమనశ్రీ గారు, ఫాతిమా బాబు గారు, నీరజ, అంటే వీళ్ళు ఏంటంటే సీన్ ఇస్తే తినేస్తారు. సో అలాంటి ఆర్టిస్ట్ కౌశిక్ అండ్ శ్రీరాజ్, వీళ్ళందరూ అప్పటికే కౌశిక్ చాలా సీరియల్స్ చేస్తున్నాడు. కౌశిక్ అప్పుడు పెద్ద హీరో కౌశిక్ టీవీకి. సో వీళ్ళందరితో అవకాశం చేసే యాక్ట్ చేసే ఆపర్చునిటీ దొరకడం వల్ల ఏమైందంటే నాకు వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోగలిగాను నేను. సో అది నాకు నాన్నకు వచ్చేటప్పుడు హెల్ప్ అయింది. నాన్న వచ్చేటప్పుడు కూడా చిన్న ఆర్టిస్టులు కదా, అనితా చౌదరి అండ్ నవీన్, వాళ్ళు అప్పటికి బాగా, ప్రీతి అమీన్, సో వీళ్ళందరూ కూడా అప్పటికి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు వాళ్ళు. సో నానా సీరియల్కి చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మనతో దిగుతుంటారో ఒక తెలియని కాన్ఫిడెన్స్ మన డెవలప్ అవుతుంది మనకి. సో ఓకే, మనల్ని మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్ జనాలకు నచ్చుతుందని చెప్పి నాన్న ఇంకా ఎయిర్లో ఉంది, వెళ్తుంది, టెలికాస్ట్ అవుతుంది. ఆ టైంలోనే జెమినీకి చీలాసో స్రవంతి అనే సీరియల్ గురించి ఒక మెయిన్ లీడ్కి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ సెర్చ్ చేస్తున్నారు. సో నాన్నది ఎప్పుడైతే వీళ్ళు చూసి ఈ రిఫరెన్స్ తోటి వాళ్ళ దాంట్లో అంటే ఆడిషన్ తీసుకుని ఇచ్చారు క్యారెక్టర్. బట్ చీలాసో స్రవంతి 1 వీక్ టెలికాస్ట్ అండి. ఆ క్యారెక్టర్ 1 వీక్లోనే ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది. అదే అంట, నేను గుడ్ ఆర్టిస్టా బ్యాడ్ ఆర్టిస్టా తీసి పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావడం అనేది ఆపర్చునిటీ. ఇది ఇక్కడ గుడ్ ఆర్టిస్ట్ లేడు, బ్యాడ్ ఆర్టిస్ట్ లేడు. ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆపర్చునిటీ. నిజంగా ఇవన్నీ స్టార్స్, టీవీ ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులే అండి. ద థింగ్ ఈస్ ఆ క్యారెక్టర్స్ అన్న కానీ పడితే వాళ్ళకి ఒక మైలేజ్, బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. మీకు చూడండి కొన్ని ఇప్పుడు ఆర్కే నాయుడు అంటే మొగల్ రేకులు, అంటే టీవీస్లో వీళ్ళు ఏంటంటే ఎరా వెళ్తుంది అది. అలాగే నిరుపంకి కార్తీక దీపం, వీళ్ళకి ఒక సీరియల్ అంటే వాళ్ళు మొత్తం మారిపోతాయి, డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మీకు. అలాగే నా వరకు వచ్చేటప్పటికి చీలాసో స్రవంతి అది నిజంగా నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను బయటకి 90s కిడ్స్ అందరికీ కూడా చాలా ఫేవరెట్. ఇప్పటికీ అందరూ కూడా ఎవరైనా చీలాసో స్రవంతి గురించి మాట్లాడతారు. ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చీలాసో స్రవంతి ముందు తర్వాత మాట్లాడుకోవాలి. సార్